అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్స్ సీజన్ 2 ఎపిసోడ్ 7 చూడబోతున్నాం. పోయిన ఎపిసోడ్లో లాగ్రదా సిగ్వండ్ని చంపింది అండ్ రాగ్నర్ ఎల్బాగ్ని మోసం చేసి క్యాటిగట్కి తీసుకొచ్చి వాడిని ఏదో బ్లడ్ ఈగల్ని చేస్తా అని చెప్పడంతో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఇంతకు ముందున్న సీజన్స్ని ఎపిసోడ్స్ని చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ బాగా అర్థమవుతుంది. సో వెళ్ళి చూసేసి వచ్చేయండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో కింగ్ హారిక్ రాగ్నర్ మీటింగ్ హాల్ కి వచ్చి, నువ్వు ఎల్బాగ్ని చంపాలనుకుంటున్నావు, నీ కోపం నాకు అర్థమవుతోంది, కానీ వాడి ఆర్మీ అండ్ షిప్స్ లేకుండా మనం వెస్ట్ లో ఉన్న వెసెక్స్ దేశానికి వెళ్ళలేము అని చెప్పగా, రాగ్నర్ నాతో పాటు రావాలనుకున్న వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. సో నా పక్కనున్న ఎర్ల్ దేశాన్ని అందరికీ మెసేజ్ పంపించేశాను, తొందరలో ఎవరో ఒకరు వచ్చి నాతో జాయిన్ అవుతారు అని చెప్పాడు. హారిక్ సరే, నెక్స్ట్ ఎర్ల్ వచ్చి జాయిన్ అయ్యేంత వరకు ఎల్బాగ్ని చంపకు, అలా చంపితే మనతో జాయిన్ అయ్యే ఆ ఎర్ల్ భయపడతాడు అని చెప్పాడు. అందుకు రాగ్నర్ కూడా ఒప్పుకునిందే. హారిక్ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు రాగ్నర్, మీరు కూడా మా టీమే కదా, నేను ఎల్బాగ్ని ఇలా చేయడం చూసి ఆపోజిట్ టీంలో జాయిన్ అయ్యి నన్ను చంపరు కదా అనేలా అడిగిందే. హారిక్, నాకు ఆ కింగ్ హెగ్బర్ట్ ని పగ తీర్చుకోవాలి, సో అంతవరకు ఎక్కడికి వెళ్ళను అని చెప్పి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే నార్థంబ్రియా రాజైన ఏలా వెసెక్స్ దేశానికి వచ్చి లోపల అడుగు పెట్టిందే. చాలా మైళ్ళు దాటి వెసెక్స్ కి వచ్చా నీతో జాయిన్ అవ్వడానికి అని ఎగ్బర్ట్ ని చూసి చెప్పగా, ఎగ్బర్ట్ దేవుడు ఈ ఇంగ్లాండ్ ని ఆ వైకింగ్స్ దగ్గర నుంచి కాపాడుతాడు అని చెప్పిందే. పక్కనున్న బిషప్, దేవుడు ఇంగ్లాండ్ ని కాపాడుతాడు అని అరిచి దాన్ని అందరూ చెప్పే విధంగా చేసేసాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ జాయిన్ అయ్యి వైకింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, వస్తే చంపేద్దాము అని. కానీ అక్కడ వైకింగ్స్ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఫ్లోకి దేన్నో తయారు చేస్తూ ఉన్నప్పుడు హెల్గా అక్కడికి వచ్చి, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నా అని చెప్పగా, ఫ్లోకి ఒక విధమైన ఫీలింగ్ తో, నేను ఒక కార్పెంటర్ అండ్ ఒక ఫిషర్ మ్యాన్, ఇప్పుడు ఒక ఫాదర్ అయ్యాను, కానీ ఈ బిడ్డని నేను మంచిగా చూసుకుంటానా లేదా అని చెప్పి భయపడుతున్నాడు. దాన్ని చూసిన హెల్గా ఫ్లోకి, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా, నన్ను ఏడ్పించకు అని చెప్పగా, ఫ్లోకి మనమిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. వెంటనే హెల్గా, సరే అయితే ఈ విషయాన్ని థోర్స్టన్ అండ్ రాగ్నర్ కి చెప్దామా అని అడగ్గా, లేదు ఈ రాగ్నర్ కి చెప్పొద్దు, వాడికి నేను మొదట్లో ఎంతో హెల్ప్ చేశాను, ఇప్పుడు వాడు ఒక ఎర్ల్, వాడు అనుకుంటే ఏదైనా వాడి కాళ్ళ కింద వెళ్తుంది, మన ఇద్దరి ప్రేమ తప్ప అని చెప్పాడు. ఈ ఫ్లోకీకి రాగ్నర్ ఎథెల్స్టన్ తో ఫ్రెండ్ గా ఉండడం మస్సలు నచ్చల, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటా. కట్ చేస్తే రాగ్నర్ బియాన్ పక్కన కూర్చొని, ఏమైంది అదోలా ఉన్నావు అని అడిగాడు. అందుకు బియాన్, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నాన్న, నాపై నీకు నమ్మకమే లేదు, అందువల్లే కదా నిన్న ఎల్బాగ్ విషయం నాకు చెప్పలేదు అని అడిగాడు. అందుకు రాగ్నర్, ఆ విషయం చెప్దామని నిన్న రాత్రి మనుషుల్ని పంపించి నిన్ను తీసుకురమ్మన్నా, కానీ నువ్వు ఎక్కడా లేదని చెప్పారు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. అందుకు బియాన్, నేను పోరిన్తో పాటు తనీగా ఉన్నా అని చెప్పిందే. రాగ్నర్, అయితే అది నా తప్ప, నీ నిర్ణయమే కదా నాన్నను వదిలి ఆ అమ్మాయితో ఉండడం అనేది. ఇక్కడ చూడు బియాన్, నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది, ఒక నాన్నగా నీకు ఒక అడ్వైస్ ఇస్తున్నా, ఎప్పుడు దీంతో ఆలోచించు, దాంతో కాదు అని చెప్పింది. బియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యాస్ లాగ్ సిగ్గితో, రాగ్నర్ సముద్ర ప్రయాణం చేసి వచ్చిన 3 రోజులకి నాతో సెక్స్ పెట్టుకోకూడదు, అలా పెట్టుకుంటే మాన్స్టర్ పుడుతుంది అని చెప్పి నేను వాడికి చెప్పాను, కానీ దాన్ని వాడి పట్టించుకోకుండా ఆ రోజు అలా చేశాడు. ఇప్పుడు నాకు దాని గురించే భయంగా ఉంది, అంతేకాకుండా అప్పుడప్పుడు నాకు ఇప్పుడు కడుపు నొప్పి వస్తుంది అని చెప్పింది. దీని తర్వాత నైట్ అయింది. బార్క్ ని చూడడం కోసం కింగ్ హారిక్ వచ్చాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నా చావుని చూసి సంతోషపడడం కోసమా, ఆ బ్లడ్ ఈగల్ గా చావడం ఎంత చిత్రవదగా అనుభవించి చావాలో తెలుసా, ఆ చిత్రవదని చూడడం కోసమే కదా ఇప్పుడు వచ్చావు అని అడిగాడు. అందుకు కింగ్ హారిక్, నాకు నీ చావులో ఏ సంతోషము లేదు, కొంతమంది మనుషులు సమయానికి తగ్గట్టు మారుతారు. వెంటనే బార్గ్, ఆ మనుషులలో ఇప్పుడు నువ్వు కూడా ఒకటయ్యావు కదా, రాగ్నర్ నిన్ను అవమానించాడు, అంతేకాకుండా నీకన్నా రాగ్నర్ యొక్క గొప్పతనం ఈ నార్త్ మొత్తం
మొత్తం తెలుసుంది. వాడి యొక్క కళ కింగ్ అవ్వడం అని ఇప్పుడు నీకు కూడా అర్థమైంది కదా, అందుకే ఇక్కడికి వచ్చావు అని అడిగాడు. హారిక్ సరే నువ్వు చెప్పింది నిజం అనుకుందాం, ఇప్పుడు ఏం చేద్దామంటావు? బోర్గ్ నువ్వు నన్ను తప్పించు, రాగ్నర్ని నేను చంపుతా, వాడి తమ్ముడైన రోలోని నువ్వు రాజును చెయ్యి అని చెప్పింది. హారిక్ కొంచెంసేపు ఆలోచించి సరే నీకు ఒక బహుమతిని తెచ్చా అని చెప్పి వాడి ఫస్ట్ వైఫ్ స్కల్ ఉంది కదా అది తీసుకొచ్చి ఇచ్చాడు. కట్ చేస్తే ఎథెల్స్టన్ రోమన్స్ యొక్క చరిత్రను రాస్తూ ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో సీర్ దగ్గర రాగ్నర్ ఎథెల్స్టన్ ఎక్కడున్నాడు, నరకంలోనా లేక వాల్హలాలోనా అని అడగ్గా సీర్ వాడు 2 చోట్ల లేదు. రాగ్నర్ అయితే వాడు ప్రాణాలతో ఉన్నాడా? ఎక్కడ? ప్రాణాలతోనే ఉన్నాడు, కానీ వాడి యొక్క ఆత్మ 2 ప్లేసెస్ కి వెళ్ళి వస్తుంది అని చెప్తున్నాడు. అంటే వాడు జీసస్ ని నమ్మాలా లేక ఓడిని నమ్మాలా అని చెప్పి వాడికి అప్పుడప్పుడు బ్రహ్మంతా వస్తోంది కదా, దాన్నే చెప్తున్నాడు. ఇప్పుడు వాడు వెస్ట్ లో ఉన్న ఒక కింగ్ కిందే పనిచేస్తున్నాడు అని చెప్తూ ఉంటే అక్కడ ఎథెల్స్టన్ కి ఓడిన్ యొక్క వాహనం కాకుంది కదా అది కిటికీలో కనిపించింది. అంటే ఓడిన్ నన్ను గమనిస్తున్నాడా అని చెప్పి ఎథెల్స్టన్ సంతోషపడుతున్నాడు. ఇక్కడ రాగ్నర్ యొక్క గ్రేట్ హాల్లో పార్టీ జరుగుతూ ఉంది. అందరూ సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్నారు. రాగ్నర్ ఒక్కొక్కడు ఏమేం చేస్తున్నాడు అని చెప్పి దొంగచాటుగా చూస్తూ ఉన్నప్పుడు రోలా అక్కడికి వచ్చి ఇంకా ఎర్ల్బాక్ ని చంపకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను కింగ్ హారిక్ కి ప్రామిస్ చేశాక ఇంకొక ఎర్ల్ వచ్చి జాయిన్ అయ్యేంత వరకు వాడిని చంపను అని. రోలో నువ్వెందుకు ఇంకా కింగ్ హారిక్ యొక్క మాటలను వింటున్నావు, ఇది మన దేశం. అందుకు రాగ్నర్ ఎందుకంటే వాడొక కింగ్ కాబట్టి అని చెప్పింది. రోలో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాగ్నర్ వాడి పనిని స్టార్ట్ చేసేసాడు. ఎవరెవరు ఏమేం చేస్తున్నాడు అని చెప్పి గమనిస్తూ ఉన్నాడు. బియాన్ పోరిన్ వెనకాల తిరుగుతూ నీ గురించి నాకు చెప్పు, నీ చిన్న వయసులో నువ్వేమేం చేసావు, నీకేమేమి ఇష్టం అని చెప్పు అని అడగ్గా పోరిన్ నా గురించి చెప్పడానికి ఏమీ లేదు, ఇక్కడే చిన్నప్పటి నుంచి బానిసగా ఉంటున్నా, నాలాంటి దానికి చెప్పడానికి ఏమీ ఉండదు అని చెప్పి వెళ్ళిపోయింది. దాన్ని గమనించిన ఫ్లోకి బియాన్ని పక్కకు పిలిచి నీ వయసులో లవ్ అంటే ఏంటో కూడా తెలీదు, అది ఏంటని కనిపెట్టడమే ఇప్పుడు నువ్వు చేయాల్సింది అని చెప్పగా బియాన్ నా అంకులైన రోలో పోరిన్ ఒక బానిస, నీకు కావాల్సినప్పుడు అది నీ బెడ్ లో ఉంటుంది, నువ్వు దాని గురించి అంత బాధపడకు అని చెప్పాడు. ఫ్లోకి వాడొక మంచి యోధుడు, యోధుల యొక్క మనసు తెలుసుకోవాలంటే ఒకే ఒక దారి, అదేంటో తెలుసా, గొడ్డలు తీసి వాడి గుండెకేసి కొట్టి గుండెను ఓపెన్ చేసి చూడడమే. సో వాడికి లవ్ అంటే ఏంటో తెలియదు అని చెప్పగా బియాన్ ఫ్లోకి నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. అందుకు ఫ్లోకి నేను తెలివైన వాడిని కాదు, ఉత్త జోకర్ అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ సిగ్గి అండ్ హెల్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నా. అందుకు సిగ్గి సంతోషపడి ఫ్లోకి కూడా సంతోషపడి ఉంటాడు కదా అని అడగ్గా హెల్గా లేదు, వాడిని నేను అసలు అర్థం చేసుకోలేకపోతున్నా, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, నా బిడ్డ పుట్టిన విషయం రాగ్నర్ కి చెప్పొద్దు అని చెప్తున్నాడు, ఏంటో తెలియలేదు, ఇప్పుడు రాగ్నర్ ని చూస్తేనే ఫ్లోకి అస్సలు నచ్చడం లేదు అని చెప్పింది. ఈ విషయాన్ని సిగ్గి నేరుగా వెళ్లి హారిక్ కి చెప్పింది. ఫ్లోకి రాగ్నర్ పై కోపం. వెంటనే హారిక్ అందుకు ఛాన్సే లేదు, వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పగా సిగ్గి అక్కడి నుంచి వెళ్ళిపోయే ఈ విషయం రాగ్నర్ గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడ కింగ్ ఎగ్బర్ట్ కింగ్ ఏలాతో రాగ్నర్ ఇక్కడికి వచ్చేటప్పుడు తనిగా రేలేదు, చాలా మందిని తీసుకొచ్చాడు, ఈ వైకింగ్స్ మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పాడు. అందుకే ఇలా అవును వాళ్ళు అలా వస్తూనే ఉంటారు, ఏం చేద్దాము అని అడగ్గా ఎగ్బర్ట్ మనం ఒక డీల్ వేసుకుందాము, వాళ్ళు నార్త్ అంబ్రియాకి వస్తే నా ఆర్మీని అన్నిటినీ నీ దగ్గరికి పంపిస్తా, ఒకవేళ వెసెక్స్ కి వస్తే నీ ఆర్మీని పంపు అని చెప్పాడు. అందుకు ఏలా నాకు నీ గురించి బాగా తెలుసు, ఫస్ట్ వెసెక్స్ కి కింగ్ అయ్యి తర్వాత బ్రిటన్ ని నీ కిందకి తీసుకొచ్చావు, ఇప్పుడు పక్క దేశమైన మెర్సియాని అటాక్ చేయడానికి ప్లాన్స్ వేస్తున్నావు, అన్నీ నాకు తెలుసు అని చెప్పాడు. దాన్ని విన్న కింగ్ ఎగ్బర్ట్ షాక్ అయ్యి అందరినీ బయటికి వెళ్ళమని చెప్పి కింగ్ హేలా దగ్గరికి వెళ్ళి మెర్సియా ఒక పెద్ద దేశం, అందులో ఉన్న కింగ్ చనిపోయాడు, వారసుని ఇప్పుడు చంపేశారు, అక్కడ ప్రిన్సెస్ మాత్రమే ఉంది, ఆ దేశాన్ని మనమిద్దరం కలిసి క్యాప్చర్ చేసి ఇద్దరం పంచుకుందామని చెప్పాడు. కింగ్ హేలా నువ్వు చెప్పింది చాలా బాగుంది, కానీ ఆ మెర్సియాని తీసుకున్న తర్వాత నన్ను చంపవని ఏంటి గ్యారంటీ అని అడిగాడు. ఎగ్బర్ట్ అవును అలా జరిగే అవకాశం ఉంది, అందుకు నీ కూతురుని నా కొడుకైన ఏథన్ వుల్ఫ్ కి ఇచ్చి పెళ్లి చేస్తే ఇద్దరం రిలేటివ్స్ అయిపోతాము, దాని తర్వాత మన ఇద్దరం కలిసి దేశాన్ని పరిపాలించవచ్చు అని చెప్పగా ఏలాకి అది మంచి ఐడియాగా అనిపించి పెళ్లికి అన్నిటినీ సిద్ధం చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే పెళ్లి ఏథన్ వుల్ఫ్ కి కింగ్ ఏలా యొక్క కూతురికి. ఇదే సమయంలో హెల్గా అండ్ ఫ్లోకి పెళ్లిని
సైమల్టేనియస్ గా చూపిస్తూ ఉన్నారు. దాని తర్వాత రాగ్నర్ అండ్ థోర్స్టన్ గ్రేట్ హాల్లో గురి చూసి కొట్టు ప్రైజ్ పట్టు అనే ఆటను ఆడుతూ ఉన్నారు. అప్పుడు రోలో ఒక మెసెంజర్ని అక్కడికి తీసుకురాగా వాడు మీ మెసేజ్ మాకు వచ్చి చేరింది, మీరు వెస్ట్కి వెళ్ళడానికి ఎర్ల్ని వెతుకుతున్నారంట కదా, మా ఎర్ల్ ఇంగ్స్టెడ్ మీతో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పాడు. అందుకు రాగ్నర్ ఎర్ల్ ఇంగ్స్టెడా, ఈ పేరు నేను ఎప్పుడు వినిందే లేదే, సరే అయితే ఎందుకు ఇప్పుడు నీతో ఆయన రాలేదు అని అడిగాడు. అందుకు వాడు ఆయన ప్రయాణాలని వృధా చేయాలనుకోడు, ఇప్పుడు మీరు ఒప్పుకోలేదంటే ఆయన వచ్చింది వృధా అయిపోతుంది కదా, మీరు ఒప్పుకుంటే నేను వెళ్ళి చెప్తాను ఆయన వస్తాడు అని చెప్పాడు. రాగ్నర్ ఎల్ ఇంగ్స్టెడ్ తో నేను జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నా, వెళ్ళి చెప్పి తీసుకురా అని చెప్పి పంపించేశాడు. దీని తర్వాత సిగ్గి అండ్ రోలో మాట్లాడుకుంటూ ఉన్నారు. సిగ్గి ఈ ఎర్ల్బాగ్ ని ఎప్పుడు చంపబోతున్నారు అని అడిగింది. అందుకు రోలో ఈ కొత్త ఎల్ ఇంగ్స్టెడ్ ఉన్నాడు కదా, వాడు వచ్చి జాయిన్ అయిన వెంటనే చంపేస్తాము అని ఇద్దరు క్లోజ్ గా ఉన్న సమయంలో గొంతు పట్టుకొని నువ్వు కింగ్ హారిక్ తో పడుకున్నావా అని అడిగాడు. సిగ్గి అవును, అది నీ కోసమే, నువ్వు ఎర్ల్ అవ్వాలని. ఆ హారిక్ ఒక కింగ్, వాడు అనుకున్న విషయాలన్నింటినీ చేస్తాడు, నీ అన్నయ్య రాగ్నర్ ఇవ్వలేనిది ఇస్తాడు, నువ్వు ఆయనకి సపోర్ట్ చేయాలి అని చెప్పింది. రాగ్నర్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అలాగే నిల్చో ఉన్నాడు. బియాన్ రాగ్నర్ తో బ్లడ్ ఈగల్ అంటే ఏంటి అని అడిగాడు. అదొక స్పెషల్ పనిష్మెంట్, ఎలా చేస్తామంటే వాడి వీపుకి నేరుగా కత్తిని దించి గొడ్డలితో వాడి బర్రెముకలను విరిచి లంగ్స్ ని తీసి వాడి భుజంపై పెడతాము, దాన్ని చూడ్డానికి ఈగల్ లాగా ఉంటుంది. ఇది చేసేటప్పుడు వాడు అరవకూడదు, అరిస్తే నరకానికి వెళ్తాడు, అరవకుండా సైలెంట్ గా నొప్పిని అనుభవిస్తే వాల్హల్లాకి వెళ్తాడు అని చెప్పాడు. ఒరే 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 దీన్ని ఇమాజిన్ చేస్తూ ఉంటేనే మనకి నరకం కనిపిస్తోంది, దాన్ని అనుభవించబోయే బార్కి ఎలా ఉండబోతుందో. సరే మనం కథలోకి వెళ్దాం రండి. థోర్స్టన్ లోపలికి వచ్చి ఆ ఎర్ల్ ఇంగ్స్టెడ్ వచ్చేసాడు, కానీ వాడు మనం గ్రేట్ హాల్ కి రాడంట, నిన్నే అడిగి రమ్మని పిలుస్తున్నాడు అని చెప్పాడు. ఏంట్రా ఎంత బిల్డప్ ఇస్తున్నారు, ఎవర్రా అది అని అక్కడికి వెళ్ళి చూస్తే లాగ్రదా. రాగ్నర్ ఓహో మీరే నా ఎర్ల్ ఇంగ్స్టెడ్ అంటే, మీరు చూడడానికి నా ఎక్స్ వైఫ్ లాగే ఉన్నారండి. లాగ్రదా అది నాకు తెలియదు, నేను ఆమెను చూసింది లేదు, కానీ నేను ఎర్ల్ ఇంగ్స్టెడ్ అని చెప్పి నా కొడుకు ఎలా ఉన్నాడు అని నవ్వుతూ అడిగింది. ఎప్పుడు ఇంగ్లాండ్కి వెళ్ళబోతున్నామని చెప్పి అడుగుతున్నాడు. సరే ఇప్పుడు నువ్వు నేను ఈక్వల్ గా ఉన్నాము, ఇద్దరం ఎర్ల్గా మాట్లాడుకుందామా, నా దగ్గర 100 మంది వీరులు 4 షిప్స్ ఉన్నాయి అని చెప్పింది. అందుకు రాగ్నర్ నన్ను ఇంతకు ముందు చాలా మంది ఎర్లు మోసం చేసేసారు, నువ్వు ఎర్ల్ ఇంగ్స్టెడ్ గా ఉంటే నేను నిన్ను నమ్మలేను, అదే నా పాత భార్య అయిన లాగ్రదా అయితే నమ్ముతాను అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నారు. బియాన్ బార్గ్ ని చూడటం కోసం వచ్చి వాడికి ఆహారాన్ని ఇచ్చి చాలా బాధగా చూస్తూ ఉన్నాడు. బయట రాగ్నర్ తింటూ లాగ్రదా ట్రైనింగ్ ఇవ్వడం చూస్తూ ఉన్నప్పుడు యాస్లాగ్ అక్కడికి వచ్చింది. వాడు లాగ్రదాని యాస్లాగ్ ని చూసి దేవుడు నాతో ఆడుకుంటున్నాడు అని చెప్తూ ఉంటే యాస్లాగ్ నాకు ఆమెను నచ్చింది, ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా అని చెప్పిందే, ఖచ్చితంగా దేవుడు నాతో ఆడుకుంటున్నాడు రా బాబోయ్ అని చెప్పి కింద పడిపోయాడు. దీని తర్వాత ఆ రోజు రాత్రి ఎర్ల్బాగ్ సంఖ్యలను విప్పడానికి హారిక్ లోపలికి వచ్చి విప్పేసి వెళ్ళిపోయాడు. వెంటనే బార్గ్ ఆమె ఫస్ట్ వైఫ్ యొక్క స్కల్ని తీసుకొని బయటికి వెళ్ళి చూస్తే వాడి కోసం అందరూ రెడీగా ఉన్నారు. వాడికి అర్థమైపోయింది వీళ్ళు మనల్ని చంపకుండా వదలరు అని చెప్పి వెంటనే స్టేజ్ పైకి వెళ్ళి డ్రెస్ ని విప్పి వాడి వైఫ్ కి ఇచ్చి మోకరిల్లాడు. రాగ్నర్ వాడి 2 చేతుల్ని కట్టిపై పెట్టి కత్తి తీసి వీపుపై గీత గీసి గొడ్డల్ని తీసి వాడి బర్రెముకలను విప్పి లోపల ఉన్న లంగ్స్ ని తీసి భుజంపై పెడుతూ ఉన్నాడు. దీన్ని చూడలేకుండా యాస్ లాగా తలని కిందకు వంచుకునేసింది. లాగ్రదా కూడా అలాగే ఉంది. సీర్ చెప్పినట్టు వాడు ఒక ఈగల్ గా మారి మరణించడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. తన ఫ్యామిలీపై చేతులు పెడితే ఏం జరుగుతుందని రాగ్నర్ చూపించేశాడు. దీని తర్వాత ఎవరైనా వాడి ఫ్యామిలీ జోలికి వస్తారంటారు? ఖచ్చితంగా రారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఆ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.